హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఎగ్జామినేషన్ పేపర్లో వచ్చినటువంటి బిట్స్ అనేవి ఏ రకంగా వస్తున్నాయి అనేది ఒకసారి కనుక చూసుకున్నట్లయితే వృత్యానుప్రాస అలంకారం గురించి వచ్చింది. మనం ఆల్రెడీ చర్చించుకున్నదే. వృత్యానుప్రాస చాక అంటే నిన్న మార్నింగ్ సెషన్లో కూడా వృత్యానుప్రాస ఇచ్చారు. వృత్యానుప్రాస, చాకానుప్రాస, లాటానుప్రాస వీటి నుంచి రిపీట్ అవుతున్నాయి. లేదంటే ఉత్పలమాల, అతిశయోక్తి ఈ రెండింటి నుంచి రిపీట్ అవుతున్నాయి. ఈ 5 కూడా చూడకుండా వెళ్ళొద్దు. ప్రతి ఒక్కరు కూడా ఇవి టచ్ చేస్తూ వెళ్ళండి. నెక్స్ట్ వృద్ధి సంధి. వృద్ధి సంధి గురించి అంటే సంధి అనేది సింపుల్గా ఇవ్వలేదు. వృద్ధి సంధి గురించి అంటే అక్కడ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ టైప్లోనే ఇచ్చారు. బుద్ధిహీనుడు అనే దానిపైన ఒకటి ఇచ్చారంట. అది విభక్తిన వ్యుత్పత్తార్థమా అనేది క్లారిటీ ఇవ్వలేదు నాకు, వాళ్ళు గుర్తు రావట్లేదు అంటున్నారు. నెక్స్ట్ కథానిక అనే చెందినటువంటి పాఠ్యాంశం ఏది అని చెప్పేసి అక్కడ యథ అనే లెసను, మర్రి చెట్టు అనే లెసను, ఇట్లా కొన్ని ఆప్షన్స్ అనేవి ఇచ్చారని అంటున్నారు. నేను ఆల్రెడీ మార్నింగే చేశాను కదా. ప్రక్రియలు, ఇతివృత్తాలు, కవి పేరు, రచయిత పేరు, అలాగే ఆ పాఠ్యాంశంలో ఉన్నటువంటి పాత్రలు, ఇవన్నీ కూడా నేను ఒక వీడియో మార్నింగే రిలీజ్ చేయడం జరిగింది. వాటి నుంచి బిట్స్ మీకు చాలా యూజ్ఫుల్గా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ప్రకృతి వికృతి కూడా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇచ్చారంట. నెక్స్ట్ యగనము. యగనం అనేటటువంటిది ఇక్కడ మనకి యగనంకి వచ్చేసరికి యమాత రాజవానస, మనకు దాన్ని బట్టి అయినా సరే మనకి యగనంలో ఫస్ట్ లఘువు వస్తుంది. సో అందువలన మనకి ఆది లఘువు అనేటటువంటిది వస్తుంది. కిందన మనకి ఆది లఘువ, ఆది గురువ అట్లా ఇచ్చారంట. సో మనకి యమాత రాజమానస టేబుల్ నుంచి మనకు బిట్ వస్తుంది కాబట్టి అది మనకైతే పోదు. కానీ ఇవి 3 అక్షర గణాలు, కానీ 2 అక్షర గణాలు, ఏకాక్షర గణాలు అనేవి ఉన్నాయి. అవి కూడా మీరు చూసుకొని వెళ్ళండి. దాని నుంచి కూడా నేను వీడియో చేశాను. ఏకాక్షర గణాలు ఏంటి, మరి 2 అక్షరాల గణాలు ఏంటి, మరి గలము, హలము అనేటటువంటి ఉంటాయి కదా, ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ చంపకమాల, యతిస్థానం. వృత్త పద్యాలు ఇస్తున్నాడు. వృత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం. ఎక్కువగా ఉత్పలమాల, చంపకమాల ఇస్తున్నాడు. ఇంతవరకు శార్దూలం, మత్తేభం గురించి ఎక్కడ రాలేదు. ఉత్పలమాల, చంపకమాల మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా చూసుకొని వెళ్ళండి. యతి స్థానం అడిగారంట. నెక్స్ట్ కర్తరీ వాక్యం, కర్మణీ వాక్యం నుంచి బిట్టిచ్చారు. మనకి సామాన్య వాక్యం, సంశిష్ట వాక్యం, సంయుక్త వాక్యం నుంచి కానీ, ఛేదార్థకం, శత్రార్థకం, క్వార్థకం వాటి నుంచి కానీ, ఆశీర్వాదక వాక్యం, సందేహార్థక వాక్యం వాటి నుంచి కానీ, లేదా కర్తరీ కర్మణి కానీ, వీటన్నింటి నుంచి బిట్స్ కవర్ అవుతున్నాయన్నమాట. నెక్స్ట్ రచయిత, రచనలకు సంబంధించి ఒక బిట్ ఇచ్చారంట. నెక్స్ట్ డూ ఆర్ డై అనేది సోషల్, డూ ఆర్ డై అనేది ఎవరి నినాదం అనేసి. నెక్స్ట్ విద్యుత్ బల్బు, స్విచ్ అనేవి ఘటానికి కలపకపోతే, ఘటానికి విద్యుత్ బల్బు, స్విచ్ అనేటటువంటి, అంటే బల్బు కలుపుతారు, స్విచ్ కలపకపోతే. బల్బు కలుపుతారు, స్విచ్ అనేది కలపకపోతే బల్బు వెలుగుతుందా వెలగదా అట్లా ఇచ్చారంట. నెక్స్ట్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ వదిలేటప్పుడు ఎంత శాతం విడుదల చేస్తాం అదొకటి. గాల్జీ సంక్లిష్టం, రైబోజోములు ఇవన్నీ ఇచ్చేసి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అనేటటువంటిది ఇచ్చారంట. నెక్స్ట్ వాయునాళాలు ఉంటాయి కదా, వాయునాళాల గురించి ఒక బిట్ వచ్చిందంట. నెక్స్ట్ కప్ప రూప విక్రయం, టాడ్పోల్ లార్వా అది ఒకటి వచ్చిందంట కప్పకు సంబంధించి. నెక్స్ట్ మ్యాథ్స్లో ఎక్స్ అనేటటువంటిది ఇచ్చి దీనిలో ఎన్ని అధిక కోణాలు ఉంటాయి, ఎన్ని అల్ప కోణాలు ఉంటాయి అదొకటి ఇచ్చారంట. నెక్స్ట్ ట్రై మెథడ్స్లో విద్యా ప్రమాణాల నుంచి ఒక బిట్ అనేది రావడం జరిగింది. విద్యా ప్రమాణాలు చూసుకొని వెళ్ళండి. మనకి ట్రై మెథడ్స్లో కానీ తెలుగులో కానీ ఎక్కడో దగ్గర విద్యా ప్రమాణాలు అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ మంచి బాలుడు అనేటటువంటి లెసన్లోని వాక్యం ఇచ్చేసి ముసలమ్మని రోడ్డు దాటిస్తారు కదా, దానికి సంబంధించి కానీ తల్లి ఎవరికైనా తల్లే కదా అన్నట్లుగా ఒక వాక్యం ఇచ్చారంట. సో ఆ వాక్యం ఇచ్చేసి ఈ వాక్యం ఏ లెసన్లో ఉంది అని ఇచ్చారంట. నెక్స్ట్ పరివర్తన లెసన్ నుంచి మళ్ళీ బిట్ వచ్చిందంట. నెక్స్ట్ మర్రి చెట్టు, యథ అలాంటి ఆప్షన్స్ ఇచ్చేసి కథానికకు చెందినది ఏది అని చెప్పేసి ఇచ్చారంట. నెక్స్ట్ కోల్బర్గ్ నుంచి ఇది నైతికానికి చెందినదా, నిర్మాణాత్మకవాదానికి చెందినదా అట్లా ఇచ్చారంట. నెక్స్ట్ శైశవ దశ అని క్వశ్చన్ ఇచ్చి కింద ఆప్షన్స్లో శైశవ దశకు చెందినది ఏది, ఉత్తేజమా, బాధపడడం, తెలుసుకోవడం అండ్ సో ఇట్లా ఇచ్చేసి చెందనది ఏది అలా ఇచ్చారంట. వికాస నియమాల నుంచి బిట్ అనేది వచ్చింది. సో వికాస నియమాల నుంచి బిట్స్ అనేవి
ఇప్పటి వరకు 4 బిట్స్ అనేవి రావడం జరిగింది. ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఆర్టీ యాక్ట్ నుంచి ఈరోజు కూడా బిట్ అనేది రావడం జరిగిందంట. నెక్స్ట్ ఎన్ఈపి నుంచి కూడా బిట్ వచ్చింది. సో ఎన్పిఈ 1986 వాటి నుంచి కూడా 10 మౌలిక అంశాలు సూచించడం జరిగింది కదా, మరి 1986 నుంచి కూడా వచ్చిందంట. నెక్స్ట్ త్రిభుజ ధర్మాలు ఉంటాయి కదా, త్రిభుజ ధర్మాల నుంచి బిట్ అనేది రావడం జరిగిందంట. నెక్స్ట్ మధ్యగతం, బాహుళకం వాటిల్లో మధ్యగతం గురించి అడిగారంట. నెక్స్ట్ అంకగణితపు సగటు నుంచి ఒకటి, వ్యాప్తి గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ వ్యాప్తి అవుతుంది, అదొకటి ఇచ్చారంట. నెక్స్ట్ 2 స్తూపాలు 1:2 నిష్పత్తిలో ఉంటే మరి వాటి యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత అదొకటి అడిగారంట. నెక్స్ట్ బహుపదులు ఈ ఫార్ములాస్ ఉన్నాయి కదా, a+b² ఈక్వల్స్ టు a² + b + 2ab + b² అట్లాంటివి. ఇవి ఒక 8 ఫార్ములాస్ వరకు ఉన్నాయి. ఆ ఫార్ములాస్ని బేస్ చేసుకుంటూ సమ్స్ అనేటటువంటివి వస్తున్నాయి. కొటారి కమిషన్ గురించి ఒకటే బిట్ రావడం జరిగింది. మోరిసన్ నమూనా కానీ 5A నమూనా కానీ హెర్బార్ట్ నమూనా కానీ ఈ నమూనాల నుంచి బిట్స్ వస్తున్నాయి. సో మోరిసన్ నమూనా వ్యవస్థీకరణకు సంబంధించి బిట్ వచ్చిందంట. నెక్స్ట్ నిర్వచనం ఒకటి అడిగారంట. నిర్వచనాలు మాత్రం ఒక 4 or 5 కవర్ చేస్తూ వచ్చాయంటున్నారు. నెక్స్ట్ అభ్యసన వక్రరేఖల నుంచి ఒక బిట్ అనేది రావడం జరిగిందంట. వై టైప్ అని చెప్పేసి ఒకటి ఆప్షన్స్లో వచ్చిందంట. నెక్స్ట్ పరిసరవాదుల అనువంశికతావాదులు ఉన్నారు కదా, మరి వాటికి సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేటటువంటిది అడుగుతున్నారంట, పరిసరవాదుల అనువంశికతావాదులు. సో ఈరోజు మనకి ఏంటేంటి కవర్ చేయలేదని చూసుకుంటే పియాజే కవర్ చేయలేదంట. నెక్స్ట్ వైగాట్స్కి నుంచి కూడా చామ్స్కి నుంచి కూడా ఏమీ బిట్స్ రాలేదని అంటున్నారు. నెక్స్ట్ గిజుబాయి ఉన్నారు కదా, నీల్ సమ్మర్హిల్, వాటి నుంచి ఈ ఎగ్జామ్లో రాలేదని అంటున్నారు. బాల్యదశ నుంచి కూడా ఏమీ కవర్ చేయలేదు అని అన్నారు. నెక్స్ట్ మ్యాథ్స్కి వచ్చేసరికి మీరు తప్పనిసరిగా చూసుకొని వెళ్ళాల్సిన టాపిక్స్ ఏంటంటే త్రిభుజ ధర్మాలు, చతుర్భుజ ధర్మాలు, వాటి యొక్క సౌష్ఠవ రేఖల సంఖ్య, అలాగే వాటికి అవసరమయ్యేటటువంటి స్వతంత్ర కొలతల సంఖ్య ఒకటి అవసరమవుతుంది. నెక్స్ట్ వీటి యొక్క సూత్రాలన్నీ కూడా ఫార్ములాస్ అన్నీ కూడా చూసుకొని వెళ్ళండి. దానివల్ల మీరు అక్కడికి వెళ్ళినప్పుడే సమ్ అనేటటువంటిది చేయవచ్చు. నెక్స్ట్ అంకగణిత సగటు, బాహుళకం, మధ్యగతం అవి కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ మీకు సరి సంఖ్యలు అంటే ఏంటి, పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి, నెక్స్ట్ పూర్ణాంకాలు అంటే ఏంటి, ప్రధాన సంఖ్యలు ఏంటి, కవల ప్రధాన సంఖ్యలు ఏంటి, సంయుక్త సంఖ్యలు ఏంటి, ఫార్మా సంఖ్యలు ఏంటి, రామానుజన్ సంఖ్య ఒకటి, కాప్రేకర్ నెంబర్ ఒకటి, ఇవొకటి కూడా చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఇవన్నీ చూసుకొని వెళ్ళడం వల్ల మీకు ఈజీ అవుతుందన్నమాట. మర్చిపోలేదు, చూసుకొని వెళ్ళాము అన్నట్లుగా. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.